ఈశ్వరుడు ఆపద కల్పించాలి అనుకుంటే ఆపగలిగిన వాడు లేడు. ఈశ్వరుడు ఆపద నుంచి రక్షించాలి అనుకుంటే ఆయనని కాదని ఆపదని నిలబెట్టగలిగిన వాడు లేడు. మీరందుకే ఒక ప్రధానమైన గంభీరమైన సారవంతమైన విషయాన్ని గమనించాలి. సనాతన ధర్మమునందు కష్టపెట్టడానికి ఒకడు, రక్షించడానికి ఒకడు ఉండరు. భయపెట్టినా పరమేశ్వరుడే భయపెడతాడు, భయం నుంచి ఉద్ధరించినా పరమేశ్వరుడే ఉద్ధరిస్తాడు. అందుకే విష్ణు సహస్రనామ స్తోత్రంలో భయకృత్ భయనాశన, ఎవడు భయపెడతాడో వాడే భయాన్ని పోగొడతాడు. అందుకే రుద్రాభిషేకం చేస్తే మొట్టమొదట ప్రారంభమే నమస్తే రుద్రమన్యవతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతే నమః అంటూ మొదలవుతుంది. ఈశ్వరా, మేమేదో పాపం చేశాం, అంత కోపంగా ధనస్సు బాణాలు పట్టుకుని మా వంక చూస్తున్నారేంటి? పిల్లలం దోషం చేశాం, ఆ ధనస్సు పక్కన పెట్టేయండి, ఆ కోపం పక్కన పెట్టేయండి, ఆ బాణాలు పక్కన పెట్టేయండి, మీరు మా పట్ల ప్రశాంతమైనటువంటి చిత్తము కలిగిన వారు కండి అని చల్లబడమని అభిషేకం ప్రారంభం. ఈశ్వరత్వమును అంగీకరించి ప్రార్థన చేస్తే కష్టము నుండి పైకెత్తుతాడు. ఆయన కష్టము నుంచి పైకెత్తుతానన్న తర్వాత కూడా కష్టపెట్టగలిగిన వాడికి లోకమునందు